హెడ్డింగ్ చూసి మరోలా అనుకోకండి. ఇది నిజ జీవితానికి సంబంధించిన విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి చేయబోయే కొత్త సినిమాకు సంబంధించిన విషయం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిరంజీవి తన కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ జీవితంలో అనేక ఆసక్తికర మలుపులున్నాయి. ఆ మలుపుల్లో ప్రధానంగా స్వాతంత్ర సమరానికి సంబంధించిన ఘట్టాలను తీసుకొని సినిమా రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి కొంచెం రొమాంటిక్ టచ్ కూడా ఇవ్వనున్నారు. వాస్తవంగా ఉయ్యాలవాడకు 3 భార్యలు ఉండడం విశేషం. కాబట్టి రొమాంటిక్ ట్రాక్ కోసం కొత్తగా కల్పనలు జోడించాల్సిన అవసరం ఏమీ లేదు. 3 భార్యలకు సంబంధించి వ్యవహారాలని కొంచెం కొంచెంగా చూపించి రొమాన్స్ రసం పండించబోతున్నారు. కాబట్టి చిరు సరసన 3 హీరోయిన్లను చూసేందుకు అవకాశం ఉందన్నమాట. అయితే రీఎంట్రీతో చిరుకు ఒక హీరోయిన్ ని సెట్ చేయడమే కష్టమైపోతోంది. ఖైదీ నంబర్ 150 కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించి చివరకు చరణ్ సరసన 3 సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ ను ఫైనలైజ్ చేశారు. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో 3 హీరోయిన్ల పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఏప్రిల్ చివర్లో లేదా మేలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.